12 ఏప్రిల్ 2026 నుంచి 18 ఏప్రిల్ 2026 వరకు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక శని మీనంలో ఉన్నారు, బుధుడు మీనంలో ఉన్నారు, కుజుడు మీనము, రవి మేషంలో ఉన్నారు, శుక్రుడు మేషంలో ఉన్నారు, తర్వాత గురుడు జమినై అంటే మనకి మిథునంలో ఉన్నారు, రాహు కుంభంలో ఉన్నారు, కేతువు సింహంలో ఉన్నారు. సో ఇవి మనకి ఓవరాల్గా ఈ వారం అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహాల ప్లేస్మెంట్స్. సో ఇక్కడ మీరు చార్ట్లో చూసుకోవచ్చు. సో చార్ట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే ఏప్రిల్ 11 నుంచి బుధుడు తన రాశి మారి మేషంలోకి ప్రవేశిస్తున్నారు, మీనం నుంచి మేషంలోకి. తర్వాత ఏప్రిల్ 14 రవి మేషంలోంచి అంటే మేషంలోకి ప్రవేశిస్తున్నారు, బుధుడి దగ్గరికే వస్తున్నారు రవి కూడాను. రవి బుధులు కలిసి ఉంటున్నారు మేషంలో. సో రవికి ఇది చాలా శక్తివంతమైన స్థానం. దీనివల్ల కొన్ని రాసుల వారికి ఉత్సాహం, కొత్త ప్రారంభాల సూచనలు కనిపిస్తాయి. చంద్రుని సంచారం ఈ వారం మకరం, కుంభం, మీనం, మేషం మీదుగా 4 రాసుల మీదుగా సాగుతుంది. అయితే ఈ వారం మొత్తంగా చూస్తే పని ఒత్తిడి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, షార్ట్ జర్నీస్ పెరగడం లాంటివి కొంతమందికి అనుభవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. కాన్సన్ట్రేషన్ తో పని చేయాలి. ఈ వారం ఎక్కువగా గ్రహాల పరిస్థితులు కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి అంటే ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి. తులారాశి వారికి ఈ వారం తులారాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ తులారాశి వారికి చూసినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషాల మీదుగా అంటే చతుర్థం, పంచమం, షష్టమం, అష్టమంలోకి వెళ్తున్నారు. సో సప్తమంలో కూడా అంటే సప్తమం అనేది ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, పంచమం కూడా వస్తుంది కాబట్టి. అండ్ పంచమంలోకి అంటే తులారాశి వారికి చూసినట్లయితే కనుక పంచమంలోకి రాహువు, చంద్రుడు కలిసి ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త అవసరము. మీరు పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. అండ్ అలాగే అత్యవసరమైనటువంటి పెట్టుబడులు మాత్రమే చేసుకోండి. సంబంధాల విషయంలో కొంత సహనం అవసరం అనేది కనిపిస్తుంది. దీనికి రెమెడీ ఏంటి, పరిహారం ఏంటి అంటే గనక రుణగ్రహ స్వామి స్తోత్రం లేదా అర్ధనారీశ్వర స్మరణ చేసుకోవడం మంచిది. దీనివల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ వారంలో అతిగా రిస్క్ తీసుకునే పెట్టుబడులు పెట్టకండి. తర్వాత అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో బాగాలేదు కాబట్టి అంటే డీల్స్ ఏమైనా కొత్తగా చేసుకునేవి ఇవి రిస్క్ తీసుకునేటటువంటివి చేయకండి అనేటటువంటిది కనిపిస్తోంది. జాగ్రత్త అవసరం. తర్వాత వృశ్చిక రాశి. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం అనేది చూసుకుంటే కనుక వీళ్ళకి షష్టమ స్థానంలో రవి సంచారం చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. అలాగే దశమంలో కేతువు సంచారం ఉండటం వల్ల పాత పనులు, పాత బాధ్యతలు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దశమ కేతువు ఆల్రెడీ ఉన్నారు ముందు నుంచే, ఈ వారం కూడా కంటిన్యూ అవుతున్నారు. అంటే ఇది కేతువు కంటిన్యూగా ఉండే గ్రహమే వీళ్ళకి డిసెంబర్ వరకు కూడాను. కేతువు దశమంలో ఉండడం ప్రొఫెషన్ పరంగా ఎక్కువ బాధ్యతలు అనిపించే విధంగా ఉంటుంది. బాధ్యతలు నిజంగా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ షష్టమంలో రవి సంచారం కూడా ఇది మంచిదే ఒక రకంగా. షష్టమ రవి సంచారం వీళ్ళకి శత్రువులపై విజయం అనేది కూడా కనిపిస్తోంది. పాత పనులు, పాత బాధ్యతలు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చంద్రుని సంచారం 3, 4, 5, 6 స్థానాల మీదుగా జరుగుతోంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఆదివారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడాను మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. సో వీళ్ళకి అంటే ఒక పని గురించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలి అని అనుకుంటే కనుక ఈ వారం ఎక్కువగా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అనేది, కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వారంలో కెరీర్లో. సో మీ వర్క్ ప్రోగ్రెస్, వర్క్ క్వాలిటీ ఈ రెండు కూడా మీకు మెరుగుపడే అవకాశాలు ఈ వారం ఉన్నాయి. కానీ అది శ్రమ పెట్టినప్పుడే అంటే మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది. పాత సమస్యలు లేదా శత్రువుల వల్ల వచ్చిన ఇబ్బందులు ఈ వారం కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్, ట్రేడింగ్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ వారంలో తొందరపడి పెట్టుబడులు పెడితే తర్వాత పశ్చాత్తాపం అనిపించే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. వీరు గురువారం రోజు శనగలు ఉడికించి గురువారం గురువుకి సంబంధించిన దేవాలయం అంటే సాయిబాబా టెంపుల్ కూడా తీసుకోవచ్చు, అక్కడ నైవేద్యంగా పెట్టి పంచడం మంచిది. ఇష్ట దైవారాధన ఎక్కువగా చేయడం అనేటటువంటిది మంచిది. గురు సంబంధిత స్తోత్రాలు చదవాలి. ఇవి చేస్తే ఈ వారం మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. తర్వాత ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ధనురాశికి తృతీయంలో రాహువు, చతుర్థంలో బుధుడు మీరు చాట్లో చూసుకోవచ్చు. పంచమంలో వీళ్ళకి శుక్రుడు ఉంటున్నారు.
సప్తమంలో గురుడు. ఈ 4 గ్రహాల ప్రభావం బలంగా కనిపిస్తుంది. ధైర్యం, కమ్యూనికేషన్ ఉంటాయి. తృతీయంలో రాహు సంచారం మీకు ధైర్యం, పరాక్రమం పెంచేలా చేస్తుంది. సో ప్రత్యేకంగా వీళ్ళు కమ్యూనికేషన్ రిలేటెడ్ రైటింగ్, సింగింగ్, ఆర్ట్స్, మీడియా ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి సపోర్ట్ ఈ వారం కనిపిస్తుంది. మీరు చేస్తున్న కష్టం ఇష్టంగా తీసుకుని ముందుకు వెళ్తేనే మీకు శక్తి పెరుగుతుంది. మీరు చేసే వాటికి కూడా ఫలితం అనేది వస్తుంది. కొన్ని కుటుంబ సమస్యలు లేదా రిలేటివ్స్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ వారంలో. వారం మధ్యలో బుధ, గురువారాల్లో 2 రోజుల్లో ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ఇన్వెస్ట్మెంట్స్ లేదా కొత్త ఫైనాన్షియల్ నిర్ణయాలు తొందరపడి చేయకండి. వార అంతంలో అంటే వారం చివరిలో పంచమ స్థాన చంద్రుని సంచారం, ఉచ్చస్థితిలో రవి ప్రభావం ఉంటుంది. కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి 2 కలవడం వల్ల. ప్రత్యేకంగా విద్య, క్రియేటివ్ పనులు, కొత్త ఐడియాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి జాగ్రత్తలు ఎక్కువగా డొమెస్టిక్ విషయాల్లో అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఓపిక అవసరం. ఎమోషనల్గా స్పందించడం తగ్గించండి. పెట్టుబడుల్లో కూడా మీరు ప్లానింగ్ చాలా అవసరం ఈ వారం చేయాల్సి వస్తే ఒకవేళ. ఇది ఈ ధనురాశి వారికి ఈ వార ఫలితాలు. తర్వాత మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం యోగించేటటువంటి గ్రహాలు తృతీయంలో కుజుడు, శని, చతుర్థంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహాల అనుకూలత ఈ మకర రాశి వారికి కనిపిస్తుంది. తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల మీ సెల్ఫ్ ఎఫర్ట్స్, మీ విల్ పవర్ చాలా బాగా పెరుగుతాయి. ఏ పని ఇచ్చినా ఎంత కష్టం ఉన్నా మీరు చేయగలిగే ధైర్యాన్ని మీకు సమకూర్చుకుంటారంటే పెరుగుతుంది ఆ ధైర్యం ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్ వల్ల. ఇక్కడ చూసినట్లయితే శని, కుజులు తృతీయంలో ఉన్నారు. సో కొత్త అవకాశాలను కూడా ఛాలెంజ్గా తీసుకునే ధైర్యం వస్తుంది. శని సంచారం కూడా తృతీయంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో మొండిగా నిలబడి ముందుకు వెళ్ళే స్వభావం కూడా పెరుగుతుంది. గతంలో పూర్తి కాలేకపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పట్టుదలతో పూర్తి చేసే ఆస్కారం ఉంటుంది. చతుర్థంలో శుక్రుడు ఉండడం వల్ల మానసిక ప్రశాంతత, ఇంటి సౌఖ్యం, కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సో చంద్రుని సంచారం రాహుకి ఆది మకర రాశి వారికి ఫైనాన్షియల్ రోజులు కూడా ఎక్కువగా అనుకూలంగా ఉంది కాబట్టి మైండ్ అవుతుందా లేదా అని రొటేట్ చేసే పనుల్లో ఫోకస్ లేదని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల వల్ల కొన్ని ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారం. రవి అర్ధాష్టమంలో ఉన్నారు చతుర్థంలో. దానివల్ల వీళ్ళకి ప్రొఫెషనల్గా అంటే ఈ ప్రొఫెషన్కి సంబంధించిన పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోతారు. బికాజ్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా డిస్టర్బెన్స్ ఇస్తున్నాయి. కానీ శుక్రుడు మీకు అక్కడే ఉంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు, కంఫర్ట్ ఇస్తున్నారు. సో షష్టమంలో గురుడు కొన్ని సందర్భాల్లో సహకారం ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీపై మీరు ఆధారపడటం మంచిది. వేరే వాళ్ళ మీద ఆధారపడే కన్నా పరిహారాలు ఈ యొక్క నెగిటివ్ ప్లానెట్స్కి సంబంధించిన పరిహారాలు మకర రాశి వాడికి వచ్చేసి దేవానాంచ ఋషినాంచ గురుంకాంచన సన్నిభం అనేటటువంటి గురు మంత్రం చదువుకోండి. ఆదివారం సూర్య మంత్రం, జపాకస్మి సంకాసం అదొకటి. తర్వాత ద్వారం దగ్గర అంటే గృహ ద్వారం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటే మంచిది కొన్నాళ్ళు ఈ వారంలో. కుంభరాశి వారికి చూసినట్లయితే ఈ వారం యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో బుధుడు, రవి, శుక్రులు, పంచమంలో గురుడు, 4 గ్రహాల అనుకూలత కనిపిస్తుంది ఈ వారం. తృతీయ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ నెగోషియేషన్స్, డెసిషన్ మేకింగ్ విషయాల్లో మంచి క్లారిటీ వచ్చినా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి తృతీయ బుధుడి వల్ల. రవి తృతీయంలోకి రావడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఫీల్డ్, మీడియా, సేల్స్, పర్చేస్, టీచింగ్ విషయాల్లో ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. పంచమంలో గురుడు క్రియేటివిటీ పెరుగుతుంది, కొత్త ఆలోచనలు ప్రాక్టికల్గా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి. శని ద్వితీయంలో ఉండడం వల్ల డబ్బు విషయాల్లో డిసిప్లిన్ అవసరం, అన్నెసరీ ఎక్స్పెన్స్ తగ్గించుకోవాలి. దీనికి అంటే ఈ నెగిటివ్ ప్లానెట్స్కి పరిహారాలు వచ్చేసి వీళ్ళకి ఓం శనేశ్వరాయ నమః అనే జపం చేసుకోండి. శనివారాల్లో నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. పేదవారికి ఆహార దానం కూడా మంచిది. తర్వాత మీనరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాల ద్వితీయ స్థానంలో శుక్రుడు, కష్టస్థానాల్లో కేతువు. అంటే వీళ్ళకి కేతువు ఎక్కడున్నారు? కట్. ఈ వారం మీనరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయ శుక్రుడు అంటే ద్వితీయంలో ఉన్న శుక్రుడు, బుధుడు కూడా యోగిస్తారు. అలాగే షష్టమంలో కేతువు కూడా యోగించే ప్లేస్లోనే ఉన్నారు. ఈ 2 గ్రహాలు టోటల్ 3 గ్రహాలు అనుకోవచ్చు. వీటి మంచి ప్రభావం కనిపిస్తుంది.
సో వారం ప్రారంభంలో చంద్రుడు లాభం నుంచి సంచారం ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ప్రాఫిట్స్ రావాలంటే కొంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఆలోచనలు, రాత్రిపూట టెన్షన్స్ ఉంటాయి, ఫ్యూచర్ గురించి వరి అవుతారు. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఏలినాట్స్ అని కూడా ఉండటం. మంగళవారం, గురువారం మార్స్, సాటర్న్ ప్రభావం వల్ల అంటే కుజ శని గ్రహాలు వీళ్ళకి ఎక్కడున్నాయి, వీళ్ళ రాశిలోనే ఉన్నాయి. ఇరిటేషన్, కాన్ఫిడెన్స్ తగ్గడం, రెస్ట్రిక్షన్ ఫీలింగ్ వంటి పరిస్థితులు వస్తున్నాయి వీళ్ళకి ఈ వారంలో. శుక్ర శనివారాలు చంద్రుడు అనుకూల స్థానాల్లోకి వస్తున్నారు కాబట్టి ఫినాన్షియల్ క్లారిటీ, ఫ్యామిలీ సపోర్ట్ మెరుగవుతుంది. రవి ద్వితీయంలో ఉండటం వల్ల ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, హెల్త్ రిలేటెడ్ స్పెండింగ్ కూడా. తర్వాత ఫైనాన్షియల్ డ్రైనేజ్ అంటే ద్వితీయంలోకి రవి వెళ్ళినప్పుడు డ్రై అవుతుంది ఫైనాన్షియల్గా, అలా అనిపిస్తుంది ఆ వారం. సో అలాగే రాశి చుట్టూ పాపగ్రహాల ప్రభావం ఉంది కాబట్టి మనీ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే రాశికి వెనక ముందు రెండు వైపులా అండ్ రాశిలో కూడా పాపగ్రహాల ప్రభావం ఉంది. అలాగే రాశికి ద్వితీయంలో అయితే మనకి ధనస్థానంలో శుభగ్రహాల ఫలితం కూడా ఉంది, శుభగ్రహాల ప్లేస్మెంట్ కూడా ఉంది కాబట్టి పర్వాలేదు. శనివారాల్లో శనికి ధ్యాన మంత్రాస్, చాంటింగ్, ప్రదక్షిణలు చేయడం మంచిది. నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. పేదవారికి ఆహారం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఇవి మీనరాశి వారికి ఈ వార ఫలితాలు.